సైక్లింగ్ అంటే మళ్ళీ సార్ ఇక్కడ మోకాలు నొప్పులు కొంచెం ఉన్న వాళ్ళు సైక్లింగ్ చేయొచ్చా సార్? సైక్లింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ర్యాపిడ్ అలా ఏమైనా డౌట్స్ ఉంటాయి అది కదా సార్? ఒక విధంగా మిస్‌అండర్‌స్టాండింగ్. ఓకే. మోకాళ్ళ పెయిన్ అరిగిపోయినప్పుడు హ్మ్. సైక్లింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్‌సైజ్. పెయిన్ పెరుగుతూ ఉంటుంది కదా సార్ ఆ టైంలో పెయిన్ కొంచెం. ఇనీషియల్లీ పెరుగుతుంది గానీ, మసిల్ స్ట్రాంగ్ కావడం వల్ల, ఓకే. తర్వాత బ్లడ్ సప్లై ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది, అరుగుదల తక్కువవుతుంది. హుహు. చాలా మందికి ఏం చెప్పేస్తారంటే, మీ మోకాళ్ళు అరిగిపోయినాయి, నడవకండి, యెస్. ఎక్సర్సైజ్ చేయకండి, సైక్లింగ్ కూడా చేయకండి. చేయకూడదని. అది వెరీ రాంగ్ అడ్వైస్. హుహు. చాలా ఇంపార్టెంటు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినవో, వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంటు. సైక్లింగ్ చేయడం చాలా ఇంపార్టెంటు. హ్మ్. ఈ రోజు రేపుల్లో హైడ్రోథెరపీ అంటాం. వార్మ్ వాటర్‌లో ఎక్సర్సైజ్ చేయడం ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. వామ్మో! వార్మ్ వాటర్‌లో కొంచెం మోకాళ్ళ వరకు దిగి ఎక్సర్సైజ్ చేయడం. హుహు. మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం అని చాలా ఇంపార్టెంట్. కానీ ఇంట్లో సైక్లింగ్, స్టాటిక్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. హుహు. అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సైకిల్‌లో కూడా ఇప్పుడు కూర్చునే సైకిల్స్ వచ్చినాయి. కంఫర్టబుల్‌గా కూర్చొని హ్మ్. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో, కొంచెం ఎల్డర్లీ వాళ్ళు నించొని సైక్లింగ్ చేయలేరు. హ్మ్. కూర్చొని మంచి బ్యాక్ సపోర్ట్‌తో సైకిల్ వచ్చాయి. సో, దాంతో మనము కొంచెం రెసిస్టెన్స్ పెట్టామనుకోండి, హ్మ్. సైక్లింగ్ చేసేటప్పుడు సింపుల్ సైక్లింగ్ కాకుండా కొంచెం రెసిస్టెన్స్, మన చేతనంత రెసిస్టెన్స్ పెడితే చేతనెంతగా. మసిల్స్ కూడా స్ట్రాంగ్ అయితాయి. బోన్స్ స్ట్రాంగ్ అయితాయి. సో, ఓకే. అది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. స్పెషల్లీ ఎవరైతే ఈ పెరిమెనోపాసల్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారో, ఆర్ మెన్‌లో అయితే 50, 60 దాటిన వాళ్ళకు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మసిల్ వేస్టింగు తగ్గిపోతుంది. హుహు. జాయింట్స్ స్ట్రాంగ్ అవుతాయి. బోన్స్ స్ట్రాంగ్ అయితాయి. ఇంక్రీజ్ అయ్యే నొప్పులు కూడా ప్రివెంట్ చేయొచ్చు.